మనకు ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి తిరుపతిరావు గారు రాస్తున్నారు. గుడికి వెళ్ళేటప్పుడు తలపై నీళ్లు ఎందుకు చల్లుకుంటారు అని. దేవాలయంలో ప్రవేశించబోయే ముందు ఇంట్లో స్నానం చేసినా సరే బయట కాళ్ళు చేతులు కడుక్కుంటాం. అలా కాళ్ళు చేతులు కడుక్కోవడం అయ్యింది. ఇంకా ఏం చేయాలంటే మనం చెయ్యంగానే కాసిన నీళ్లు తీసుకుని నోట్లోకి తీసుకుని పుక్కిరించి ఉమ్మేయాలి. అంటే నోరు కూడా శుభ్రం అవుతుంది. ఎందుకని ఏం తిన్నామో ఏం తాగామో వాటి వాసనలు ఉంటాయి. లేదంటే చాలాసేపు నోరు మూసుకుని ఉంటే పాచి కూడా ఉండొచ్చు. అందుకని కాసిన నీళ్లు పోసుకుని కాళ్ళు కడుక్కోవడంతో పాటు కాసిన నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తారు. అయ్యాక కాసిన నీళ్లు పవిత్రోవా అని చెప్పి ఆ పుండరీక, అది కూడా ఆ శ్లోకం పూర్తిగా అయితే పుండరీకాక్ష అని నీళ్ళు చల్లుకుంటారు. అంటే ఏమిటి, అలా చల్లుకోవడం వల్ల భావనతో తల మీద స్నానం చేసినటువంటి ఒక ఫలితం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. అంటే ప్రతిరోజు అందరూ తల స్నానం చేయలేరు, పొద్దున చేసినా ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు. అట్లాంటప్పుడు ఆలయంలోకి వస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేయడానికి వీలు కాదు. అందువల్ల ఆ స్నానం చేసినటువంటి భావన రావడం కోసం తల మీద కాసిన నీళ్లు చల్లుకుంటారు. మనకి అన్నీ కూడానమ్మా ఇది ఇలా చేయడానికి వీలు లేని వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు ఇచ్చే పద్ధతి ఉంది. నాకు ఇట్లా కుదరదు గనక నేను గుడికి వెళ్ళడానికి వీలు లేదు అని లేదు. కొంచెం ఇలా సర్దుకో, పర్వాలేదు, దేవుడు ఎలాగో సర్దుకుంటాడు, మన ధర్మం ఎలాగో సర్దుబాటు చేస్తూనే ఉంటుంది. ప్రతి దానికి అపవాదాలు ఇచ్చి చేతకాని వాళ్ళు, అసమర్థులు, చెయ్యలేని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రవేశించేటటువంటి సౌలభ్యాన్ని ఇచ్చిన ధర్మం. అందుకని అప్పటికప్పుడు తలస్నానం చేయడం వీలు కాదు గనక కాసిన నీళ్లు చల్లుకునేటటువంటి పద్ధతి.